హలో అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చాలా రోజుల నుంచి నాకు ఒక క్రేవింగ్ ఉందన్నమాట, కునాఫా తినాలి అని చెప్పేసి. మొన్న ఈ మధ్య హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఒక కునాఫా పీస్ అడిగాను అనమాట. వాడు 400 చెప్పాడు. ఇంత చిన్న పీస్ 400 పెట్టి తినడానికి నాకు అస్సలు మనసు రాలేదు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రిపేర్ చేసుకొని తిందామని చెప్పి ఆ రోజు క్రేవింగ్స్ ని స్టాప్ చేసుకొని మరి నేను వచ్చేసాను. సో ఇంటికి రాగానే వెంటనే డీమార్ట్కి వెళ్ళి ఆ సేమియాలు, దానికి కావాల్సిన పిస్తాషియోస్, అన్సాల్టెడ్ బటర్, ఇంకా అదర్ ఐటమ్స్ అన్నిటి కూడా పర్చేస్ చేసి తెచ్చుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే కునాఫా చాక్లెట్ మనం చూసాం కదా, ఆ రోజు ఆ చాక్లెట్ కి మనం సేమియాస్ యూజ్ చేసాం కదా. సో మిగిలిన సేమియాతో ఈ రోజు నేను క్రీమీ కునాఫా అనేటివి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. టేస్ట్ అయితే అసలు నేను మర్చిపోలేకపోతున్నా, అమేజింగ్ గా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం నా ఫేస్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇస్తూ మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా. నేను ఈ కటైఫీ వర్మిసిలీని, అంటే సేమియా లాగానే ఉంటుంది, బట్ దీని పేరు వచ్చి కటైఫీ అని ఉండేదన్నమాట ప్యాకెట్ మీద. సో డీమార్ట్లో తీసుకున్నాను. 200 గ్రామ్స్ నాకు 150 రూపీస్ ఏమో పడింది. సో అందులో 50 గ్రామ్స్ నేను ఇంతకు ముందు కునాఫా చాక్లెట్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేశాను. రిమైనింగ్ 150 గ్రామ్స్ ఈరోజు ఈ రెసిపీలో యూజ్ చేయబోతున్నాను. మీకు సేమ్ దొరకకపోయినా దీనికి రిలేటెడ్ దగ్గరలో ఉన్న సేమియాని తీసుకోండి. కాస్త పల్చగా ఉండాలి, ఈ విధంగా క్రిస్పీగా అయినా ఉండొచ్చు, లేదా కాస్త డో లాగైనా ఉండొచ్చు అనమాట. ఇందులో 80 గ్రామ్స్ ఆఫ్ మెల్టెడ్ అన్సాల్టెడ్ బటర్ అనేది వేసుకోవాలి. సో బటర్ని కాస్త మీరు ఏ ప్యాన్లో అయితే చేయాలనుకుంటున్నారో ఆ ప్యాన్కి కూడా గ్రీస్ చేసుకోవాలి. నేను ఇక్కడ 6 ఇంచ్ కేక్ టిన్ అనేది యూస్ చేస్తున్నాను. అండ్ ఇందులో మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పౌడర్డ్ షుగర్ కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఓవరాల్గా ఈ వెర్మిసిల్లీ అంతా కూడా టేస్ట్ వచ్చేసి కాస్త స్వీట్నెస్ యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ అండ్ మనం వేసుకున్న బటర్ ఇదంతా కూడా సేమియా మొత్తం పట్టేలాగా ఆల్ ఓవర్ ద సేమియాని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బటర్ ఓవరాల్ గా వెర్మిసిల్లీ అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఈవెన్ గా మనము చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరి తునిగిపోకుండా ఈ విధంగా కాస్త తడిగా అనిపించాలన్నమాట ఆల్ ఓవర్ సేమియా అంతా కూడా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సేమియాని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. సో 70-30 కానీ లేదా 60-40 కానీ అట్లాగా. ఇక్కడ చూసుకోండి, 2 పార్ట్స్గా ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఒక పార్ట్ వచ్చేసి డౌన్ సైడ్ మనము ఒక అవుటర్ లేయర్ ఇచ్చుకుంటాం, తర్వాత మిగతా 30% వచ్చేసి టాప్ సైడ్ కవర్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం క్రీమ్ ఫిల్లింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం మనకి 1/2 కప్ మిల్క్ అనేది అవసరం అవుతుంది. ఇందులో మనము 10 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ థిక్కనర్ కానీ మిల్క్ పౌడర్ కానీ ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. ఇంకా 2 టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్నెస్ తక్కువ కావాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఇస్ ఎనఫ్. తర్వాత మనం ఏం యాడ్ చేసుకుంటామంటే కార్న్ ఫ్లోర్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిల్క్లో మంచిగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బలూన్ విస్కర్ తోటి విస్క్ చేసుకుందాము. సో మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనము బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మీకు ఒక ఇది 5 to 10 మినిట్స్ అవుతుందన్నమాట. మంచిగా బాయిల్ అయ్యి థిక్ అయ్యేలోపు మనము కేక్ టిన్ 6 ఇంచ్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా, దీనికి మంచిగా బటర్ కూడా అప్లై చేసేసాము. సో ఇందులో 60 రేషియో ఏదైతే ఎక్కువ రేషియో పెట్టుకొని ఉన్నామో దాన్ని మొత్తం ఓవరాల్ టిన్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనము సెట్టింగ్ అనేది చేస్తున్నాం. ఈ కేక్ సెట్టింగ్లోనే అవుట్పుట్ అనేది డిసైడ్ అవుతుంది. మనం ఎంత బాగా సెట్ చేసుకుంటే మనకి ఈ కునాఫా అవుట్ సైడ్ ఆ వెర్మిసిల్లీ, ఇన్సైడ్ ఆ క్రీమీ టెక్స్చర్ అనేది ఫెయిల్ అవ్వకుండా మంచిగా వస్తుందన్నమాట. సో ఏం చేస్తామంటే ఓవరాల్ సేమియా వచ్చేసి మంచిగా పరుచుకోవాలి. కాస్త కింద కొంచెం థిక్నెస్గా ఉండాలి అండ్ సైడ్స్ కూడా ఈవెన్ థిక్నెస్ మెయింటైన్ అవుతూ ఉండాలన్నమాట.
ఏదైనా ఒక ఫ్లాట్ గ్లాస్ కానీ ఇలాంటిది తీసుకొని దీంతో మీరు అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈవెన్‌గా వస్తుంది. సరేనా? ఒకసారి ఈ విధంగా ఫ్లాట్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా మీకు అప్ అండ్ డౌన్ అనిపిస్తే ఇంకాస్త సేమియా తీసుకొని అడ్జస్ట్ చేయండి. వాల్స్ కూడా చుట్టూ వాల్స్ అనేటివి మనం కవర్ చేయాలి. అప్పుడే మన ఫిల్లింగ్ అనేది బయటికి రాకుండా ప్రొటెక్ట్ చేయగలుగుతాం కాబట్టి ఆ వాల్స్ కూడా కాస్త థిక్‌నెస్ మెయింటైన్ చేస్తూ ఈవెన్‌గా ఉండేలాగా చూసుకోండి. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ చాలా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన వీడియోస్‌ని తప్పకుండా చూడండి. ఎక్కడైనా మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఇమ్మీడియేట్‌గా కామెంట్ చేయండి. నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. సో, ఇప్పుడు మనకి వెర్మిసిల్లితో ఉన్న ఔటర్ లేయర్ కోటింగ్ ఫ్లాట్ అయితే చేసేసుకున్నాము పర్ఫెక్ట్‌గా. దీన్ని పక్కన ఉంచేయండి. ఇప్పుడు ఫిల్లింగ్ మిల్క్ అనేది ఎంతవరకు వచ్చిందో చూద్దాము. సో, కాస్త థిక్ అయి ఉంటుందనమాట. మనకు ఈ క్రీమ్ ఫిల్లింగ్ థిక్‌నెస్ ఎలా ఉండాలి అంటే ఒక గడ్డ పెరుగులా ఉండాలి. ఓకేనా? అంతకన్నా ఇంకా థిక్‌గా ఉంటే ఇంకా మంచిది. అండ్ ఇప్పుడు ఆఫ్ చేసుకొని మనము కూల్ చేసుకోవాలి. అది చల్లారితే ఇంకా గట్టిగా పడుతుంది. సో, ట్రై చేయండి. మాక్సిమం థిక్‌నెస్ ఎంతవరకు వస్తుందో అంతవరకు చేయండి. ఇప్పుడు నేను చెప్పిన మెజర్‌మెంట్స్ ప్రకారం చేసినట్లయితే మీకు కంపల్సరీ మంచి థిక్‌నెస్ తోటి వస్తుందనమాట. నెక్స్ట్ అది కూల్ అయ్యే లోపల మనము 50 గ్రామ్స్ ఆఫ్ పిస్తాచియోస్‌ని ఈ విధంగా కోర్స్‌గా బ్లైండ్ చేసుకోండి. సో, గ్రైండ్ చేసుకున్న వాటిల్ని మనము ఈ విధంగా ఈ సేమియా సెట్ చేసుకున్నాం కదా! అందులో మనం ఒక లేయర్ లాగా స్ప్రింకిల్ చేసుకుంటాం. ఈ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఆ క్రీమ్ ఫిల్లింగ్ అనేది వేసుకోవాలి. సో, క్రీమ్ ఫిల్లింగ్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ టైంలో మనము జనరల్‌గా బయట ఏంటంటే మోజరెల్లా చీజ్ అనేటివి యాడ్ చేసుకుంటారు. కాస్త వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే మీకు ఆ క్రీమీ టెక్స్చర్ అనేది కాస్త థిక్‌గా ఉంటుంది. అండ్ కాస్త సాగుతున్నట్లు ఉంటుంది. నాకు చీజ్ ఏసుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేను ఇలా డైరెక్ట్‌గా వేస్తున్నాను. సో, అది ఎక్కువ క్రీమీగా ఉంది. మీకు కావాలనుకుంటే మీరు చీజ్ యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ చీజ్ ఉంటే ఆ చీజ్ యాడ్ చేసుకోవచ్చు. బానే ఉంటుంది. సో, నేనైతే చీజ్ యాడ్ చేయకుండా ఓన్లీ మిల్క్ క్రీమ్‌ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మిల్క్ యూజ్ చేశాను. మీరు మిల్క్‌కి బదులుగా ఫ్రెష్ క్రీమ్ కూడా యూజ్ చేసి చెయ్యొచ్చు. ఫ్రెష్ క్రీమ్‌తో చేసినట్లయితే మీకు ఇంకా థిక్‌గా వస్తుంది. అప్పుడు ఫ్రెష్ క్రీమ్‌తో పాటు కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఇప్పుడు నేను చేసిన విధంగానే చేయండి. సో, ఇంకా థిక్‌గా ఉంటుందనమాట ఫిల్లింగ్. ఇన్‌సైడ్ ఫిల్లింగ్‌గా థిక్‌గా ఉన్నప్పుడు మీకు తినడానికి మంచిగా ఉంటుంది. సో, ఫిల్లింగ్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్‌గా ఉందా లేదా చూసుకున్న తర్వాత మళ్ళీ టాప్ సైడ్ మనము ఇంకోసారి ఈ పిస్తా పౌడర్‌ని యాడ్ చేసుకుంటాము. సో, పిస్తా పౌడర్ యాడ్ చేసుకునేటప్పుడు ఓవరాల్‌గా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. సో, ఇది అయిపోయిన తర్వాత మనం రిమైనింగ్ వెర్మిసిల్లీ ఎత్తిపెట్టాం కదా! ఆ 30 రేషియోలో ఉన్నదాన్ని కొద్ది కొద్దిగా మనము మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. సో, క్రీమ్ అనేది కాస్త మెత్తగా బ్లోయిగా ఉంటుంది. సో, దాన్ని ఎక్కువ ప్రెస్ చేయలేం కాబట్టి ఇలా పైనుంచి మనము ఇలా జల్లుకోవాలనమాట. బేసిక్‌గా ఓవరాల్‌గా క్రీమ్‌ని మనం కవర్ జేసుకోవాలి. ఎక్కడ క్రీమ్ అనేది కనిపించకుండా కొద్ది కొద్దిగా మీరు అప్లై చేసుకుంటూ, కవర్ చేసుకుంటూ రండి. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి మంచిగా పైన, కింద అనేది ఫుల్ కవరేజ్ వచ్చేస్తుంది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, మనకి బయట క్రిస్పీగా రావాలి సేమియాతోని. లోపల ఫిల్లింగ్ క్రీమ్ ఇట్లా మెత్తగా, క్రీమీగా ఉండాలి. అందుకే మనం ఇలా చేస్తున్నాము సేమియాతోని. ప్రాసెస్ వచ్చి చూడటానికి మీరు కష్టంగా అనిపించొచ్చు కానీ చాలా సింపుల్. ఎక్కువ టైం అస్సలు పట్టలేదు. మొత్తం కలిపి ఒక హాఫ్ అన్ అవర్‌లోనే కంప్లీట్ అయిపోయింది రెసిపీ నాకు. సో, చేసి చూడండి. తమాషాగా ఏదైనా స్పెషల్ అకేషన్స్‌లో డెజర్ట్‌కి బదులుగా మీరు ఇది చేసినట్లయితే అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేస్తారు. ఇప్పుడు మనం ఫిల్లింగ్ అయితే చేసేసాం కదా! నెక్స్ట్ దీన్ని ఫ్లాట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి క్రీమ్ కనిపించకుండా కొంచెం అటు ఇటు పైన ఎక్కువ,
ప్రెషర్ పెట్టకుండా లైట్గా సేమియాని ఈ విధంగా చేసుకోండి. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, ఎక్కువ క్రీమ్ ఫిల్లింగ్ ఇన్సైడ్ పెట్టుకోవద్దు, క్రీమ్ తక్కువ ఉండాలి. సో సేమియా రేషియో అనేది ఎక్కువ ఉండాలి. నేను మెజర్మెంట్స్ అన్నిటినీ కూడా ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, చూసి తెలుసుకోండి. అదే మెజర్మెంట్స్ తీసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ క్రీమ్ ఎక్కువ సేమియా తక్కువ ఇలా ఉన్నట్లయితే మీకు అది కేక్ లాగా ఆ టెక్స్చర్ ఫినిషింగ్ అనేది అట్లా ఉండదు. సో మెల్ట్ అయిపోతుంది త్వరగా. ఇది నేను ఫేస్ చేశాను ఇంతకు ముందు చేసినప్పుడు, సో అందుకే చెప్తున్నాను మీకు. సో క్రీమ్ చాలా తక్కువ ఉండేటట్లు చూసుకోండి. అండ్ ఇప్పుడు సెట్టింగ్ అంతా అయిపోయింది కదా, దీన్ని మనం ఒక 20 to 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి కాబట్టి నేను 180 degreesలో ఓవెన్ని ప్రీ హీట్ చేసుకున్నాను. ఇందులో ఒక 30 మినిట్స్ అనేటివి టైమర్ సెట్ చేసుకున్నాను. ఎంత అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము, బట్ టాప్ సైడ్ మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి. మీరు స్టవ్లో అయినా పెట్టుకోవచ్చు, ఒక 20 మినిట్స్లో సిమ్లో పెట్టుకొని చేసేసుకుంటే అయిపోతుంది. అది బేక్ అయ్యే లోపల మనం పైన పౌర్ చేయడానికి షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. ఈ షుగర్ సిరప్ ఈక్వల్ రేషియోస్లో షుగర్ అండ్ వాటర్ అనేది తీసుకున్నాను అనమాట. అంటే 1/4 కప్ ఆఫ్ షుగర్ పౌడర్కి నేను 1/4 కప్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాను. వాటర్ కాస్త తక్కువే తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్. ఇందులో కొంచెం ఇలాచీ యాడ్ చేశాను, దీనికి బదులుగా మీరు రోజ్ వాటర్ కానీ ఇంకేదైనా ఎసెన్స్ కానీ మిక్స్ చేసుకోవచ్చు. ఇది షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ బాయిల్ అవుతున్నప్పుడు మనకి కలర్ చేంజ్ వస్తుంది, ఒక హనీ కలర్లో టర్న్ అవుట్ అవుతుంది అనమాట. అప్పటి వరకు మంచిగా మనం బాయిల్ చేసుకోవాలి. లైక్ కొంచెం థిక్ అవుతుంది షుగర్ సిరప్ అనేది, నార్మల్ వాటర్లా అసలు ఉండకూడదు, సిరప్ లాగా ఉండాలన్నమాట. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము లెమన్ జ్యూస్ అనేది ఒక 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకుంటాము. దీనివల్ల అది థిక్ అవ్వకుండా అదే కన్సిస్టెన్సీలో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేయాలి, కంప్లీట్గా కూల్ అవ్వాలి షుగర్ సిరప్. అండ్ ఈలోగా మనం చెక్ చేసుకుందాము కునాఫా అయితే రెడీ అయిపోయిందా అనేసి. పైన చూసుకోండి, టాప్ సైడ్ గోల్డెన్ కలర్ టర్న్ అవుట్ అయిందంటే రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం దీన్ని బయటకు తీసి, కాస్త వేడిగా ఉంటుంది సో జాగ్రత్త. ఈ వేడిగా ఉన్నప్పుడు మనం చల్లార్చిన షుగర్ సిరప్ని డైరెక్ట్గా పోసేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, వేడిగా ఉన్నప్పుడు పోస్తే ఆ సేమియా అంతా కూడా మంచిగా పీల్చుకొని ఒక జ్యూసీ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది. బట్ మీరు షుగర్ సిరప్ పోసిన తర్వాత అది కంప్లీట్గా కూల్ అవ్వాలి, కూల్ అయ్యేంత వరకు వదిలేయండి, అప్పుడే బాగుంటుంది. సో వేడి వేడిగా మీరు డీమోల్డింగ్ అనేది అస్సలు చేయకూడదు. షుగర్ సిరప్ పోసిన తర్వాత ఒక 20 మినిట్స్ అలా వదిలేయండి. సో ఆఫ్టర్ 20 మినిట్స్ మీరు తీసుకొని టిన్ అనేది టచ్ చేసి చూడండి, కంప్లీట్గా కూల్ అయిపోయి ఉండాలి, ఏమాత్రం వేడిగా అస్సలు ఉండకూడదు. సో కూల్ అయిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్, పెద్ద సైజ్ ప్లేట్ కానీ లేకపోతే కేక్ బోర్డ్ కానీ తీసుకొని దాని మీద ఇలాగా పైన ప్లేట్ కవర్ చేసి ఫ్లిప్ చేసుకోండి, జస్ట్ అంతే. ఈజీగా మీకు వచ్చేస్తుంది, స్క్రాపింగ్ ఏమి చేయక్కర్లేదు, ఒక ఫ్లిప్ ఇచ్చేస్తే ఈజీగా అలా వచ్చి పడిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం దీనికి లైట్గా గార్నిష్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ కొంచెం మిగిలిన షుగర్ సిరప్ని పైన అయితే ఇలాగా వేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పిస్తాచియోస్ పౌడర్ని, దాంతో ఇలాగ నేను స్ప్రింకిల్ చేసుకుంటూ గార్నిష్ చేస్తున్నాను. మీరు పిస్తానే యూజ్ చేయాలన్న కండిషన్ అయితే ఏం లేదు. చాలామంది చాక్లెట్ ఫిల్లింగ్స్ తోటి కూడా చేసుకుంటారు, అంటే మెల్టెడ్ చాక్లెట్తో కానీ, నటల్ దాల్తో కానీ, గనాష్తో కానీ ఇలాగ డిఫరెంట్ ఫిల్లింగ్స్ యూజ్ చేసుకొని మీరు గార్నిష్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి ఎలా కావాలనిపిస్తే అలా చేసుకోండి. చూసారు కదండి, ఈజీ స్టెప్స్తో ఈ విధంగా కునాఫాని అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. సో మన దగ్గర
కునాఫా ట్రేస్ లేకపోయినా ఈ విధంగా టిన్స్ కానీ, ఏదైనా బాక్సెస్ కానీ యూజ్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. టాటా బాయ్.